హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసిన బ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇక టెంట్ అయితే వేసిరు. అంటే మా ఇంటి పక్కనే హనుమాన్ టెంపుల్ అలాగే శివాలయం ఉంటది కదా, అక్కడైతే ఈ రోజు శ్రీరామనవమి కళ్యాణం అయితే జరుపుతారనమాట. మార్నింగ్ అయితే 5కి నుంచి అక్కడైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. నేను మార్నింగే 5కి అయితే మా హస్బెండ్ టిఫిన్ కట్టడానికి లేసిన కదా, ఇంక అప్పుడు చూసేసరికి అక్కడైతే అన్ని వంటలకి అవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి క్షేత్రం అయితే వాటర్ అయితే తీసుకోమని చెప్పిన. మార్నింగ్ 7:30 కల్లా వాటర్ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా 8 అయిందంటే అస్సలకి వాటర్ అయితే అస్సలకి రావు. మళ్ళీ ఎదురు చూసినట్టే చూడాలి. అందుకని చెప్పేసి మార్నింగ్ లేవంగానే ఇంకా వాటర్ డబ్బా క్యాన్ అయితే కడిగేసి పెట్టేస్తాను. ఇంక 7:30కి అట్లా తీసేసుకుంటాం అనమాట. ఆ లోపే వచ్చే వాళ్ళైతే ఒక ఇద్దరు ముగ్గురైతే వచ్చేస్తారు. మళ్ళీ తర్వాత అయితే అస్సలకి ఎవ్వరు రారు. సో, వాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇవాళ వచ్చేసి పోలేలు చేద్దామని జెప్పేసి, అంటే పండగ రోజు ఉగాది రోజైతే చేయలేదు గదా, ఇంగ శ్రీరామనవమి గదా ఇవాళ చేద్దామని జెప్పేసి ఇక్కడ పప్పయితే నేను కుక్కర్‌లో వేసేసి పెట్టేసిన తర్వాత వడపప్పు పానకం అయితే చేసుకుందామని జెప్పేసి ఇక్కడైతే పప్పు కుక్కర్‌లో వేసేసిన. దాంట్లో కొంచెం అయితే పసుపయితే వేసేసిన. వేసేసి ఇది విజిల్‌కైతే ఒక 2, 3 విజిల్స్ అయ్యేంత వరకి ఉంచేసి, ఆలోపు నేనైతే పానకం చేసుకుందామని జెప్పేసి కొంచెం అయితే బెల్లము అలాగే పెసరపప్పు ఉంటది గదా, అదైతే నేను నైటు పెసరపప్పు నానబెట్టుకోవడం మర్చిపోయినా. అందుకని మార్నింగ్ లేవంగానే తలస్నానం చేసిన తర్వాత పెసరపప్పు అయితే నానబెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ చాలండి నానిపోతది. అది పానకం అయితే ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం బెల్లం అయితే తురిమేసి పెట్టేసుకొని, ఇదైతే కొంచెం పానకంలోకైతే మిరియాలు అలాగే యాలకులైతే దీంట్లో రోట్లో కొంచెం దంచేసి అందులో అయితే తులసి దళం ఉంటది కదా, అదైతే వేసేసినాను. చాలా బాగా అయిందనమాట. పానకం అలాగే వడపప్పు అయితే రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత నేనైతే చక్కెర వేసేసి మిక్సీ అయితే పట్టేసాననమాట. పప్పుని పట్టేసిన తర్వాత ఇక్కడైతే పోలీలు అయితే చేస్తున్నాను. ఒక 5 పోలీలు అయితే ఫస్ట్ చేసేసి దేవుడికైతే నైవేద్యంగా పెడదామని చెప్పేసి ఇక్కడైతే పప్పు ఆహ్, అంటే వడపప్పు అలాగే పానకము భక్షాలయితే పెట్టేసాననమాట. పెట్టేసి ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. చాలా మంచిగా అనిపించింది మనసుకైతే. అంటే ఉగాది రోజు పెట్టలేదు గదా, అందుకని జెప్పేసి ఇవాళ పండగ కలా వచ్చింది. ఉగాది ఇవ్వాలనే అనిపించింది నాకైతే. ఇంగ ఆ తర్వాత ఇక్కడ మా బాబు లేసేసి, అంటే మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ లేసేసి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ఇంగ పిల్లలు ఆ రోజు సండే గదా, ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు గదా శ్రీరామనవమి. వాళ్ళైతే లేట్‌గానే లేసిండ్రు. లేసిన తర్వాత వాళ్ళైతే ఇంగ రెడీ అయిపోయి తనైతే గుడికెళ్ళిండు. ఆ తర్వాత మేము కూడా గుడికెళ్దాం అని చెప్పేసి నేను క్షేత్ర అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నామనమాట. ఇవాళైతే అందరు చాలా మందైతే అమ్మవారికి అలాగే ఒడిబియ్యం అయితే తీసుకొస్తారు. నేనైతే ఎప్పుడు తీసుకెళ్ళలేను. అందుకని చెప్పేసి వెళ్ళేసి దండం పెట్టుకొని అక్కడ అంటే ఒడిబియ్యం పోసేటప్పుడు వాళ్ళు పోస్తారు గదా, అప్పుడు మనం గిట ఆ బియ్యంతో ఒక 5 దోసిళ్ళైతే పోయొచ్చనమాట. ఇంగ అందుకని చెప్పేసి నేను ఎప్పుడైతే తీసుకెళ్ళలేదు. కానీ తెచ్చుకుంటాను. ఒడిబియ్యం తెచ్చుకొని ఒకరోజు వండి దేవుడికైతే నైవేద్యంగా పెడతాను. ఇక్కడైతే క్షేత్రం అయితే రెడీ చేస్తున్నాను. రెడీ అయిపోయిన తర్వాత మార్నింగ్ చేసిన పానకం ఉంది గదా, అదైతే పానకం అయితే తీసేసుకొని ఇద్దరమైతే వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే క్షేత్రకు పానకం మార్నింగ్ చేసిన గదా వడపప్పు పానకము, అదైతే ప్రసాదంగా తీసుకుంటున్నాం. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇది తీసుకున్న తర్వాత పక్కన ఆంటీ కూడా వస్తా అని చెప్పింది. ఇంగా అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే పానకం అయితే బావుందని చెప్పింది. క్షేత్ర చాలా బావుంది అని. అంటే వీళ్ళు ఇంతకు ముందయితే ఏంటంటే పచ్చడి టేస్ట్ వేరే, ఈ పానకం టేస్ట్ వేరే ఉంటది గదా, దానికంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని జెప్పింది. ఇంగ తర్వాత ఇక్కడ లాకేసేసి ఇద్దరమైతే అలాగే మాతో పాటు ఆంటీ వాళ్ళైతే వచ్చేసారు. ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చినాము. చాలా పబ్లిక్ వచ్చిర్రు. అంటే సండే రోజు గదా, సండే ఆ రోజు చాలా మంది పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు. పెద్దవాళ్ళు జాబ్‌కెళ్ళే వాళ్ళందరూ ఇంటి దగ్గరనే ఉంటారు గదా, ఆ రోజైతే చాలా మందొచ్చిర్రు. అంతకుముందు రోజైతే అంటే హాలిడేస్ లేని రోజైతే కొంచెం పబ్లిక్ తక్కువనే వస్తారు. కానీ ఆ రోజు సండే ఉంది గదా, ఆ రోజైతే చాలా మందొచ్చిర్రు. ఇక్కడైతే అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం అయితే సూపర్‌గా అయింది. ఇది ఇక్కడ మేము 1:30 అట్లా అయిందనమాట టైమొచ్చేసి. ఇంగ చూసిన తర్వాత ఇక్కడ మీకు
పందిరి అదంతా చూపిస్తాను చూడండి. పచ్చటి తోరణంతో చాలా మంచిగా అమ్మవారిని, అలాగే ఎవరినైతే సూపర్‌గా రెడీ చేసిండ్రు. అంటే ఒడిబియ్యం పోసినంక తర్వాత కొంచెం అయితే కనిపియలేదనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంక అందరూ కలిసి ఒడిబియ్యం పోసేసి ఒక్కొక్కరు మొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇలానే మొక్కుకుంటూ వెళ్ళిన తర్వాత కొంచెం అయితే ఒడిబియ్యం అయితే తీసుకొస్తారు. ఇంక ఆ తర్వాత ఇక్కడైతే భోజనాలు పెట్టిర్రు. భోజనాలు తినేసిన తర్వాత ఇక్కడొచ్చేసి చూడండి ఒడిబియ్యం అయితే తెచ్చుకున్నా నేను కొన్ని. అక్కడ సీతమ్మ అలాగే రాముల వారికైతే ఒక 101 రూపీ అయితే నేను కట్నం చదివిస్తారు గదా! అట్లయితే కట్నం చదివించి ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత మా వారైతే 3:30కి అట్లా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంగ తను రెడీ అయిపోయింది. మా ఊరి రామాలయంకైతే వెళ్ళినాం. అంటే మా ఊరి పక్కన మామిడిపల్లి అని ఉంటది. ఆ ఊర్లో బావుంటది టెంపుల్ అని మా వారైతే ఎప్పటినుంచో మొక్కుకుండంట. అంటే మా మ్యారేజ్ అయితే అక్కడికొస్తామని మొక్కుకుండంట. 18 ఇయర్స్‌కైతే అంటే 18 ఇయర్స్ తర్వాత మా వారి మొక్కయితే ఇవాళైతే చెల్లించబోతుండనమాట. ఇక్కడొచ్చేసి అంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయితే టెంకాయ కొడతాను మొక్కుండంట. అది ఇంటికొచ్చిన తర్వాత జెప్పిండు. కానీ ఇక్కడ టెంపుల్ అయితే సూపర్ ఉందనమాట. నేనైతే చిన్నగున్నప్పుడైతే మేము మామిడిపల్లి జాతర అనంటే చాలా వెళ్ళేవాళ్ళము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఓన్లీ జాతర జూసి ముందల లోపలికైతే గుడిలోకి ఎప్పుడు ఎళ్ళలేదు. జాతర జూసి వచ్చేవాళ్ళము. కానీ ఈసారైతే మా వారు తీసుకెళ్ళిండనమాట. లోపలికెళ్ళిన సేమ్ మనకి చిలుకురి బాలాజీ టెంపుల్ లోపల ఏ విధంగా ఉంటదో ఇక్కడ గూడా సేమ్ అట్లనే ఉంటది. చాలా అనిపిచ్చింది. ప్రశాంతంగా అనిపిచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు ఒకసారైతే నన్ను ఎప్పుడు వెళ్ళినా గాని ఒకసారి తీసుకెళ్ళని జెప్పిన మా వారితోటి. చాలా బావుంది. పదే పదే చెప్పిన. మంచిగా అనిపిచ్చింది. మనసైతే ప్రశాంతంగా అనిపిచ్చింది లోపల. ఇంగ ఆ తర్వాత ఇక్కడ గాజులైతే పెట్టిరనమాట. చేతైతే గాజులు గావాలని జెప్పేస్తే ఇక్కడ గాజులైతే తీసుకున్నాము. కళ్యాణం అయితే అన్ని చోట్లయితే మార్నింగ్ అయితది గదా! ఇక్కడైతే 5 నుంచి స్టార్ట్ అయిందనమాట. మేమెళ్ళేసరికి కళ్యాణం అయితే ఊరేగింపు జేస్తున్నారనమాట. సీతారాముల అంటే ఎదుర్కోలు చేస్తారు గదా! ఎదుర్కోలయితే జరుగుతుండే. ఇంగ తర్వాత కళ్యాణం అయితే కొంచెం సేపు ఉన్నామనమాట. కళ్యాణం జరుగుతుంది. ఇంగ కొద్దిసేపు ఉండేసి ఇంగ మేమైతే మళ్ళీ ఇంటికైతే క్షేత్రకు గాజులు అలాగే జిలేబీ తీసుకొని ఇక్కడ వస్తూ అయితే చూసినాము. ఏంటంటే అంటే జాతర అయితే స్టార్ట్ అయితది 3 డేస్. ఇక్కడైతే ఈ రోజే ఇంగ ఫస్ట్ రోజు గదా! శ్రీరామనవమి రోజే ఇవన్నీ అంటే పిల్లలు ఆడేటివుంటాయి గదా! అవన్నీ సెట్ జేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సెట్ జేస్తున్నారనమాట. అవన్నీ చూసేసి ఇంగ ఇంటి దగ్గరకైతే వచ్చినాము. అమ్మ, నాన్న అయితే బావి దగ్గర ఉండని జెప్పేసి ఇంగ అక్కడ లక్ష్మి అలాగే వదిన అయితే అమ్మమ్మ వచ్చిందనమాట. ఇంటి దగ్గర నుండి వాళ్ళని పలకరించి కొద్దిసేపు కూర్చున్న తర్వాత బావి దగ్గరకైతే వచ్చినామనమాట. ఇక్కడ వచ్చేసి బావి కాడ అంటే తులసి చెట్టు మా ఇంటి దగ్గరైతే ఎన్ని సార్లు పెట్టినా ఉంటలేదు గదా! ఇంగ అందుకని జెప్పేసి ఇక్కడ చూడండి తులసి దళం ఎంత పెద్దగుందో. చాలా ఉన్నాయన్నమాట. ఇంగ ఇక్కడొచ్చేసి అమ్మ ఒక 2, 3 ఇస్తాలే తీసుకెళ్ళి పెట్టు చూద్దాము నాటుకుంటదో లేదో అని జెప్పింది. సరే అని ఒక 3, 4 తీసుకొచ్చిన అక్కడి నుంచి. ఇంగా ఇక్కడైతే నాన్న అయితే తనకైతే కొంచెం హెల్త్ బాలేదన్నమాట. అమ్మకి, నాన్నకి ఇద్దరికైతే హెల్త్ అస్సలు బాలేదు. కాళ్ళ నొప్పులొచ్చేసినాయి. ఇంగ వాళ్ళనైతే పలకరించి వెళ్దాం అని జెప్పేసి ఇక్కడ బావి దగ్గరికైతే వచ్చినాము. ఇక్కడ లేగదూడ ఉంది చూడండి. ఇదైతే ఒక 2, 3 డేస్ అయిందన్నమాట పుట్టి. ఇక్కడైతే ఇందులో వేసేసిర్రు. ఇంతకుముందయితే ఏంటంటే బయట కట్టేసినప్పుడు కుక్కలైతే వేరే ఆవుకు ఉన్న లేగదూడనైతే కుక్కలు పీకి చంపేసినాయన్నమాట. తినేసినాయి. ఇంగ అందుకని జెప్పేసి దీనైతే ఇందులో బంధించిండ్రు. ఇది నేనక్కడ వీడియో షూట్ చేస్తున్నా. షూట్ చేస్తుంది. అది బానే బొర్లుతా ఉంది. ఇంగక్కడ చూసి ఇక్కడ నాన్నయితే పలకరించి వెళ్దాంలే అని జెప్పేసి ఇక్కడైతే నేను ముందు ఇంటికి అంటే హెల్త్ బాలేదని ఇంటికెళ్ళినా గదా! అప్పుడే నాన్నయితే ఒకసారి కింద పడ్డాడు. కింద పడితే నెత్తిలో అయితే బాగా దెబ్బ తాకింది. కాళ్ళు, చేతులన్నీ ఇట్లా చెక్కపోయినట్టు అయిపోయినాయి. ఇంగ అందుకని తనకైతే కొంచెం హెల్త్ బాలేదు. అలాగే అమ్మకైతే కాళ్ళ నొప్పులొచ్చేసినాయి. ఇద్దరికైతే అసలు హెల్త్ అయితే అస్సలు బాలేదు. ఇంగ అందుకని జెప్పేసి ఇక్కడైతే వచ్చేసి అలాగనే పలకరించి వెళ్దాం అని జెప్పేసిన. నాన్న అయితే కొంచెం చాలా డల్‌గా అనిపిచ్చిండు. ఆ రోజు జూస్తే అంటే టాబ్లెట్స్ ఏసుకోవడం వల్ల తనైతే వీక్‌నెస్ అయిపోయిందనమాట. ఇంగిక్కడొచ్చేసి కొద్దిసేపయితే తనతోటి మాట్లాడిన తర్వాత వెళ్దాంలే అని జెప్పేసి కొద్దిసేపయితున్నాం. అప్పటికే 5:30 అట్లా అయితుందనమాట టైమొచ్చేసి. ఆ తర్వాత ఇంటికెళ్దాం అని జెప్పేసి చూస్తూ ఉంటే మా వారైతే ఇక్కడ పుదీనా ఉందనమాట. ఇక్కడ పుదీనా అయితే ఏదన్నా చూసిండనుకో వండేది చింతకాయలు గానీ, పుదీనా గానీ మా వారికైతే ఇష్టమైనయున్నాయనుకో అవైతే తీసుకెళ్దాం అని జెప్పేసి అంటాడు. ఎక్కువ అంటే తనకొచ్చేసి మక్కబుట్టలు అలాగే ఏందబ్బా!
కందికాయ ఉంటది గదా! అదైతే చాలా ఇష్టపడతాడు. సీజన్‌లో వచ్చినప్పుడైతే అవి కంపల్సరీ కొనుక్కొనైతే తింటాం మేమైతే. మా వీడియోలో చూస్తుండొచ్చు చెనేక్కాయ, కందికాయ అలాగే ఏంటి మక్క బుట్టలు అయితే తీసుకొని మేము ఈ ఊర్లో కాకున్నా గానీ మేమిక్కడ ఏంటంటే షాద్‌నగర్‌లో దొరుకుతాయి గదా! అక్కడైనా తీసుకొని తింటామనమాట. ఇక్కడొచ్చేసి అమ్మ అయితే కొంచెం పుదీనా నేను, అమ్మ అయితే కట్ జేసి ఇస్తుందమ్మ నాకొచ్చేసి. ఇక్కడ కొంచెం పుదీనా అయితే తీసుకొని వెళ్దాం అని జెప్పేసి. అయితే అంతకుముందు 2 డేస్ ముందే ఆమైతే ఈనిందంట. అయితే జున్నుంది తీసుకెళ్ళండి అని జెప్పేసి అమ్మ జెప్పింది. ఇంగ తమ్ముడైతే తీసుకురావడానికెళ్ళి తీసుకొచ్చి మాకైతే ఇచ్చిండు. అదైతే వీడియోలో చూపిద్దాం అనుకున్నా నేను మర్చిపోయినా. చాలా చేసిర్రు జున్ను. నాకు ఇంతకు ముందు ఫస్ట్ తెచ్చిన కొత్తలో ఆవులు తెచ్చిన కొత్తలో మాకైతే మా అమ్మ పంపించింది. కానీ అదస్సలు చేయనీకి రాలేదు నాకు. చేసినా గాని అస్సలు సెట్ కాలేదు, కుదరలేదు. కానీ అమ్మ జేసింది ఎవరు జేసిందో తెలవదు నాకు. కానీ అడగలేదు. పంపించింది. అదైతే చాలా బావుంది. ఫస్ట్ రోజే రాంగానే తిన్నాము. తిన్న తర్వాత ఏమైందంటే అది బాక్స్‌లో పెట్టి అట్లనే పెట్టినా నేను ఇంటికొచ్చిన తర్వాత. బాక్స్‌లో పెట్టి అట్లనే పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అంతా ఇల్లంతా క్లీన్ చేద్దాము. అంటే శ్రీరామనవమి తెల్లారి క్లీన్ చేద్దాము అని జెప్పేసి నేను అంతా క్లీనింగ్ జేస్తున్నా. క్లీనింగ్ జేస్తుంటే అది పోపు డబ్బా ఉంటది గదా! ఆ డబ్బా ఎనకాల బల్లి ఉందనమాట. అది నేనేం చేసినంటే సెల్ఫ్‌లో నేను ఈ బాక్స్ పెట్టినా గదా! ఆహ్, అంటే ఇది చైర్ పైన ఎక్కి నేను ఆ డబ్బా తీసే వరకి ఆ బల్లి కనిపించి నేను ఆ భయంతో నేను దుంకేసాననమాట చైర్ పైకెళ్ళి. అయితే నా చెయ్యి ఆ బాక్స్‌కయితే తగిలేసి కింద పడిపోయింది. ఇంగ బాక్స్‌లో ఉన్న జున్ను అంతా కింద పడిపోయింది. ఇంగ అదంతా పాడైపోయిందని చెప్పేసి తీసి పక్కన పడేసిన. ఇంగా ఇది నైట్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంగ మా వారైతే ఫ్రెష్‌గా ఉంది గదా! పుదీనా చట్నీ చేయమని చెప్పిండు. అందుకని ఇంగ ముందుగా అయితే నేనేం చేసినా అంటే పల్లీలు, నువ్వులైతే వేయించి పెట్టేసిన. పెట్టేసిన తర్వాత అలాగే దీంట్లో అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అలాగే పుదీనా అయితే వేసేసి ఫ్రై చేసిన తర్వాత అది మంచిగా వేగిన తర్వాత మిక్స్ అయితే కొట్టిన తర్వాత ఇక్కడ పల్లీలు, నువ్వులైతే వేసేసి కొట్టేసిన. కొట్టేసిన తర్వాత పోపయితే పెట్టిన. సూపర్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగా అయింది. ఆ రోజునైతే అంటే ఫ్రెష్‌గా ఉంది గదా! బావుంటది ఫ్రెష్‌గున్నప్పుడు చేస్తే అని జెప్పేసి చెప్పిండు. ఇంకా ఇలా చేసినాననమాట ఇవాళ. ఇంకా ఆ రోజైతే అన్నంలోకైతే సూపర్ ఉండే టేస్ట్ అయితే బావుందనమాట. ఇక్కడ క్షేత్రకైతే పెట్టిచ్చేసిన. వేడి వేడి అన్నంలోకి సూపరుంది. అయితే అసలు ఎక్కువ తినదనమాట. ఈమె చార్లు ఎక్కువ తింటది. ఇట్లా తినదు. తనకి అన్నం పెట్టిచ్చినామనుకో అస్సలు తినదనమాట. నేను తినిపిస్తానులే అని జెప్పేసి కొంచెం ఎక్కువ కలిపిన. ఎక్కువ కలిపి పెట్టేస్తే తింటుందనమాట. చాలా బావుంది మమ్మీ అని జెప్పింది. చాలా అంటే మంచిగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. ఇది చట్నీ వచ్చేసి పల్లీలు, నువ్వులేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇదేనండి బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. శ్రీరామనవమి నుంచి మా ఇంట్లోకి పుదీనా చట్నీ వరకైతే వచ్చేసింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్